నీ అమ్మ పోయి ఫస్ట్ బెంచ్లోనే పడాను. బ్రో బ్రో నీకేమైనా నచ్చా బ్రో? ఎగ్జామ్ ఏమైనా నచ్చితే కొంచెం చూపెట్టచ్చు కదా. నాకే రాదు, నీకేం చూపెట్టాలి? ఈయనేంద్ర ఇట్లా నాకు మేడం వచ్చాక ఇక కాలం వేయడం వల్ల ఏదో తట్టుకోవాలి. ఫస్ట్ బెంచ్లో పడ్డా, చిట్టీలు అయితే నేను మంచిగా పాస్ అవుతా. నీ అమ్మ నేను ఏం నేర్చుకోవాలి అనుకున్నాను అడుగుతా. బ్రో చిట్టీలు ఏమన్నా ఉన్నాయా? నేను ఫెయిల్ అయితే మా అయ్య బెల్ట్ తీసుకొని చంపుతాడు. చిట్టీలు ఏమేమి లేవు, మీ అయ్య పడితే నాకేంద్రా. అందరు రూల్ నెంబర్ వైజ్ కూర్చున్నారా? కూర్చున్నాం మేడం. క్వశ్చన్ పేపర్ మీద హాల్ టికెట్ నెంబర్ రాయండి. నేను సిగ్నేచర్ పెట్టేంత వరకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. చిట్టీలు గిట్ల ఏమన్నా తెచ్చిర్రా? తెస్తే చెప్పండి, రిబార్ చేసి పడేస్తా. మళ్ళీ జీవితంలో కూడా ఎగ్జామ్ రాయరు. ఓకే మేడం వాష్రూమ్. అరే ఇప్పుడే వచ్చినావు, అప్పుడే వాష్రూమ్ మారా. చిట్టీలు గిట్ల ఏమన్నా తెస్తావా? వెళ్ళిపోనా, జల్దీ రావాలి. బ్రో నీకేమైనా వచ్చా? బ్రో నాకేం రాదు. తర్వాత రాసుకుందాం. మేడం నాకు అసలు ఇంటికి పోతాను. ఇంకా గంట ఉంది టైం, ఎక్కడికి లేదు. నడు అక్కడనే కూర్చో. ఈ క్వశ్చన్ పేపర్ ఏంది ఇలా ఉంది? ఈ సెకండ్ సెమ్ ఫిఫ్త్ సెమ్ నాకు అర్థమే అవుతలేదు. బ్రో బ్రో నీకేమైనా నచ్చా బ్రో? నువ్వేంద్రా నన్ను ఇలా వదులుకున్నావు? ఈ సెకండ్ సెమ్ ఫిఫ్త్ సెమ్ నాకు అర్థమే అవుతలేదంటే నీకేం చెప్పాలి? బ్రో బ్రో నువ్వు ఏ రాస్తే అదే చెప్పు బ్రో. నీకు బయటకు ఏమైనా ఏ అంటే అది ఇస్తా. సరే తీయ, ఎగ్జామ్ పేపర్ రాసినాక చెప్తా. ఏమొస్తే లేదు బయటే. మేడమే నేనే తిరుగుతుంది, నేను నుంచి పోతే చిట్టి అన్న అనుకుంటా. అరే ఏంటిదిరా ఇది? చిట్టి తీసుకొచ్చినావా? లేదు మేడం. చిట్టి తీసుకొచ్చినావా? వద్దు మేడం, వెళ్ళిపో. ఒక ఛాన్స్ ఇది ఒక్కసారి ఛాయిస్ ఇస్తున్నా, రాయ్.